బంగారుపాలెం అలిచాల బంగారుపాలెం మాట్లాడు అన్నా. ఇక్కడ నా పేరు రంగయ్య. మా మత్స్యకారు సంస్థన సుమారు మేము నాకు తెలిసినంత వరకు ఈ ఫిషింగ్ హార్బర్కి రాకముందు మేము పడ్డ కష్టాలు సముద్రంలో తెప్పలో పోయి 10 కిలోలు 20 కిలోలు తీసుకొచ్చి మేము ఇక్కడ అమ్ముకోవటానికి అవకాశం లేకుండా మేమే తీసుకుపోయి పల్లెటూళ్ళు అమ్ముకుంటే ఇక్కడ 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది, అడగకపోతే 20, 30, 40 వచ్చేదన్న. ఇప్పుడు మనకి మన హారుబారు జోలుదిన్న హారుబారు మీ దయ వల్ల ఇక్కడ కట్టిన దానికి ఎంతో సంతోషపడుతున్నామన్న. అయినా ఇక్కడ ఏదంటే మీ హయాంలోనే హార్బారు చాలా వరకు పూర్తయిందన్న. అయినా కొంత నిలబడిపోయింది. ఎందువల్ల నిలబడిందో మాకేం తెలియదు. కానీ హార్బార్ మటుకు కట్టిన తర్వాత మా మత్స్యకారులు ఇక్కడ వలస మా చెన్నై కానీ కర్ణాటక కానీ హార్బార్ కట్టక ముందు వెళ్ళేవాళ్ళన్న. ఇప్పుడు హార్బార్ కట్టిన తర్వాత మేము చాలామంది ఈ హార్బార్ వల్ల మేము ఇక్కడే బోట్లు తయారు చేసుకొని మేము ఇక్కడే జీవనం గడుస్తున్నాము. చాలామంది 70% ఇక్కడ యాడ్ చేసుకుంటున్నారన్న. బాగానే ఉంది, సంతోషపడ్డాం. మా మత్స్యకారులకి జగనన్న అండగా ఉండి మాకు న్యాయం చేస్తున్నాడన్న నమ్మకంతో హార్బార్ కట్టి మన చేతిలో ఫిషింగ్ హార్బార్ మనం మా మత్స్యకారులకు ఇస్తే ఇప్పుడు అదేందో ప్రైవేట్ కంపెనీ అంటన్నా. నాకేమో పేరు కూడా తెలియదు. వాళ్ళందరికీ దోచిపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను సంతోషపడుతున్నాను. కానీ ఆ కంపెనీ ఏ కంపెనీ అయినా సరే హార్బార్ మా మత్స్యకారులు కట్టిన హార్బార్ మాకే కావాలి. అందులోనూ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీ అంటున్నది. ప్రైవేట్ కంపెనీలో కూడా డిఫెన్స్ కంపెనీ అంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇక పూర్తిగా రిస్ట్రిక్షన్స్ పెడతారనమాట. అంటే మన హార్బర్లోకి మనం రావాలన్నా కూడా చెక్ పోస్టులు, కర్ఫ్యూలు, పాస్పోర్ట్లు ఇవన్నీ మనం పెట్టుకుంటే తప్ప నుంచి మనం మన హార్బర్లోకి కూడా మనం రాకూడదట. అదే అన్న, ఏంటంటే ఆ విషయాలన్నీ మాకు తెలీదు. మాకు కట్టిన హార్బార్ ఏ కంపెనీ ఉండకూడదు. అలాంటి కంపెనీ ఉంటే మేము హార్బార్లో పోయి యాడ చేయడానికి అవకాశం ఉండదన్న. ఆ కంపెనీలు తీసేసి మా హార్బార్ మా మత్స్యకారులకి మీ తరపున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి చెప్పి అది ఆపి మీ తరపున మా మత్స్యకారులకి మా హార్బర్ మాకే ఉండేలాగా చెయ్యన్న. ఇదే నాకు కావాల్సిందన్న. ఈ కంపెనీ డిఫెన్స్ కంపెనీకి కావాలి అని అంటే పక్కన పోర్టు ఉంది, కృష్ణపట్నం పోర్టు. ఆ పోర్టులో దండిగా స్థలం ఉంది. అక్కడ కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ మత్స్యకారులకు మేలు అక్కడ కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ మత్స్యకారులకు మేలు జరిగించే దానికోసం 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ పెట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆరాటపడిన పరిస్థితుల్లో వీళ్ళకు మంచి జరిగించకుండా ఇక్కడే వీళ్ళకు నష్టం చేస్తూ పెట్టడం అన్నది దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి మనందరి ఆవేదన కూడా తెలియజెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. అదే అన్నా,
మరి ఇంకొకటి కోరిక అంటే ఇంకా చాలామంది మా మత్స్యకారులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మాట్లాడతారు. ఈ సమస్య మాకు మటుకు ఆ కంపెనీ వద్దు, మా పోర్టు మాకు ఫిషింగ్ హార్బర్కు మా మత్స్యకారులు కడితే మాకే కావాలి. కానీ ఒకటన్నా ఇక్కడ కడలూరు బోట్ల గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి. కడలూరు బోట్లు గతం 20 సంవత్సరాల నుంచి మనం ఎంతమంది అటు నాన్నగారు ఉన్నప్పుడైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడైనా సరే మేము తెలియపరుచున్నాం అన్న. తెలియపరిచిన ఆ కడలూరు బోటుని మాకు అక్కడ ప్రభుత్వం మేము ఎంత చెప్పినా ఎలా. కానీ ఇప్పుడు మీరు వచ్చిన కానీ ఫిషింగ్ హార్బర్ ఇక్కడ కట్టినప్పుడు మా మత్స్యకారుల్ని బాధలు ఆ కడలూరు బోట్లు ఎట్టా పట్టుకోవాలి అనే ఆలోచనతో కష్టపడి మా మత్స్యకారులు మన జీవనం పోతుంది, మన వలలు పోతున్నాయి, మన రక్తం వలలో తెంపేస్తున్నారు. ఇలాంటిదన్నీ కూడా ఉంటే ఇప్పుడు మేమేం చేసామంటే మేము కష్టపడి బోటు పట్టుకుంటే బోటు 8 నెలలన్నా మేము ఇక్కడ కాపలా కాసింది. 8 నెలల కాపలా కాస్తే ఒక్కరకాడ ప్రభుత్వం మా కంటెత్తి చూపిన వాళ్ళు లేరు, మాకు ఏంది మీ బాధ అడిగిన వాళ్ళు లేరు. కానీ మేము ఎట్టో కాపలా పెట్టో చేసో ఏడా బోటు మేము కట్టి పెట్టుంటే మాకు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం పరిష్కారం చేయకుండా మా నెల్లచ్చి చేసి ఏ రూపమో ఆ 4 బోట్లు వెళ్ళిపోయిందన్న. ఏ రూపం వెళ్ళిపోయిందో మాకు తెలీదు. కానీ మేము కాపలాకి పెట్టున్నాం. ఆ కాపలా వాళ్ళ ద్వారా పోయిందో లేకపోతే ఏరే వాళ్ళ ద్వారా పోయిందో నాకేం తెలీదు. కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదన్న. ఇంతవరకు బోట్లు ఎత్తకపోయినా కూడా అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కట్టినారు, బోట్లు సీజ్ చేసినారు. బోట్లు ఇక్కడే మన దగ్గరే ఉన్నాయి. బోట్లు మన కళ్ళ ముందరనే వీళ్ళంతా లాలూచిపడి బోట్లు సీజ్ చేసిన బోట్లు, ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లు తీసుకొని పోయినా కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు అన్న. మాకు శాశ్వత పరిష్కారం ఏదంటే ఆ కడలూరు బోట్లు మాకు రాకుండా ఆపితే మేము ఇక్కడ బతకగలము, లేకపోతే మళ్ళీ వలసే పోవటానికి వస్తుందన్న. ఇది మా మీద గుర్తించి మీరు జగనన్న మీరు ఇప్పుడు మన సీఎంతో దృష్టికి తీసుకెళ్ళి మాకు శాశ్వత పరిష్కారం చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను జగనన్న. అన్న మీ పేరు చెప్పి మాట్లాడండి. నా పేరు కోడు రామచంద్రయ్య, నెల్లూరు జిల్లా కావలి మండలం వెంకటేశ్వర అన్నగారిపల్లి పంచాయతీ రామచంద్రయ్య అన్న. అన్న ఇక్కడ స్థానిక మత్స్యకారులు మేము సుమారుగా ఇక్కడ ఉన్న హార్బర్ విషయానికి వస్తే ఉన్న 80 ఎకరాలు మాకు సరిపోవు అన్న. మా ఎట్లా అంటే ఇప్పుడు ఉండి ఆల్రెడీ 4 జిల్లాల మత్స్యకారులకి మరపడవలు 70 మరపడవలు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ కావలి నియోజకవర్గం నుంచి పుర్రుపాలెం నుంచి చెన్నైపల్లి వరకు 6 పంచాయతీలకి సుమారుగా 1000 సాంప్రదాయ మత్స్యకార పడవలు ఉన్నాయి. ఆ మత్స్యకార పడవలు 1000 మరపడవలకి 150 మరబోట్లకి ఇక్కడ స్థలం సరిపోదన్న. కానీ మేము సరిపోకుండా ఉంటే, మేము బాధపడతా ఉంటే మా స్థలంలో వచ్చి ఏదో ప్రైవేట్ కంపెనీకి 30 ఎకరాలు 29.5 ఎకరాలు వాళ్ళకి కట్టబెట్టడం అనేది మా మత్స్యకారులు ఎవరు ఒప్పుకోరన్నా. ఆ స్థలం మాకే కేటాయించిన స్థలం మాకే ఉండాలి. ఎట్టి పట్ల మేము రాజీ పోవనా. అంత స్థలం కావాలంటే తీరపాత్రలో చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రభుత్వం అంటే అభివృద్ధికి వ్యతిరేకం కాదు. పక్కనే పోర్టు ఉంది కదా, కృష్ణపట్నం పోర్టు. అక్కడ కావాలంటే ఇచ్చుకోవచ్చు కదా వాళ్ళకి కావాలంటే. అభివృద్ధి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధికి మా సహకారం ఉంటుంది. కానీ మా కేటాయించిన స్థలంలో మా వాళ్ళ 60 చేపలు ఎండేసుకోవడం అయితే మేము మాకు ఐస్ బ్యాటరీ అవసరము, మాకు ఆయిల్ బ్యాటరీ అవసరము, మాకు 70 స్థలం. ఎందుకంటే సుమారుగా 4000 మంది ఎప్పుడు ఇచ్చి అక్కడ ఉండాలి. వాళ్ళకి ఆ స్థలం సరిపోదు. ఆ స్థలంలో 29 ఎకరాలు వాళ్ళకి కట్టబెట్టుంటే ఇది మత్స్యకారులుగా మేము ఒప్పుకోమన్నా, ఎట్టి పరిస్థితి ఒప్పుకోం. రామచంద్రన్ ఇంకోటి చెప్పండి, ఈ పోర్టు మనకు ఈ ఫిషింగ్ హార్బర్ మనకు హ్యాండ్ ఓవర్ చేసినారా? ఇందులో ఇక్కడ చిల్లర్ రూమ్స్, ఈ కోల్డ్ స్టోరేజ్, ఈ ఐస్ మేకింగ్ యూనిట్స్, ఈ కోల్డ్ స్టోరేజెస్ ఇవన్నీ అందుబాటులోకి వచ్చినాయా? ఇవన్నీ
మనకి ఇచ్చినారా? అన్న 95% అన్న కట్టినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు అన్న. 95% మీరు పూర్తి చేసి 90% మీరు పూర్తి చేసి 2 సంవత్సరాలు ఒక్క పని చేయలేదన్న. మనం 5% చేయలేదు అక్కడ. మనం కట్టి ఇచ్చిన తర్వాత కూడా వీటిని ఆపరేషన్ లేక తీసుకొని రాలేదన్న. ఎక్కడ ఆపరేషన్ లేక వస్తే ఎక్కడ మత్స్యకారులందరూ కూడా దీన్ని హక్కుగా భావించేసి ఇదంతా వాడడం మొదలు పెడతారేమో అనే ఉద్దేశంతో అసలు మీకు ఇక్కడికి వచ్చేదానికి అఫీషియల్ గా పర్మిషన్ కూడా ఇవ్వలేదన్న. ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ లో అందుబాటులో ఉన్న వాడే కార్యక్రమం జరగడంలా, ఇంతవరకు చిల్లర్ రూములు అందుబాటులో ఉన్న వాడేదానికి మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇంతవరకు ఐస్ మేకింగ్ యూనిట్లు తయారైపోయినా కూడా ఇంతవరకు మాడుకునేదానికి మీకు పర్మిషన్ ఇవ్వలేదు. ఫిష్ అదే రకంగా మీ బోట్ల రిపేర్ల కోసం మీకు బోట్ల రిపేర్ షెడ్లను కూడా ఉపయోగించుకునే కార్యక్రమం అది కూడా జరగడంలా. షెడ్లు తయారైనా మీకు ఇవ్వడంలా. అదే పనిగా నెట్ మెండింగ్ మిషన్, నెట్ మెండింగ్ సౌకర్యాలు కూడా, నెట్లను రిపేర్ చేసుకునే సౌకర్యాలు కూడా తయారైనా కూడా మీకు ఇచ్చే కార్యక్రమం జరగలా. ఇవన్నీ ఏమీ చేయలే. అంటే కేవలం మొట్టమొదటి రోజు నుంచి కూడా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలా అన్న దుర్బుద్ధితోనే అడుగులు ముందుకు పడ్డాయి. అవునండి. తర్వాత కడలు పరిస్థితికి వస్తే మా వాళ్ళు 15 సంవత్సరాల నుంచి మీకు అర్జీలు ఇచ్చి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, కలెక్టర్కి అర్జీ ఇచ్చి వ్యాసారిపోయిన తర్వాత మా వాళ్ళకి కష్టార్జితంగా కృష్ణాపురం వాళ్ళైతేనేమి, శ్రీనివాసపురం అయితేనేమి తిరుపతి జిల్లాలో, తర్వాత ఇక్కడ కావలి మండలంలో చెన్నైపాలెం అయితేమి వాళ్ళు సావు బతుల మధ్య కొట్టించుకొని, వాళ్ళు తండించుకొని, రాళ్ళతో కొట్టించుకొని వాళ్ళు బోట్లు పట్టారన్న. పెట్టిన తర్వాత మేము 4 జిల్లాల గ్రామాలు 160 గ్రామాలు మేము మాట్లాడుకుని రోజు ఒక గ్రామం కాపలా ఉంటున్నాం. రోజుకు ఒక గ్రామం కాపలా ఉండి వాటి భద్రత కోసంగా మేము ఉండవచ్చు మాట్లాడుకున్నాం. ఎప్పుడంటే ఆగస్టు 16వ తేదీన మీటింగ్ వేసుకున్నాం. మేము 4 జిల్లా గ్రామ పెద్దలు వేసుకుని రోజు గ్రామాలు కాపలా అనుకున్నాము. ఈ లోపల మెరైన్ పోలీస్ అయితేనేమి, సివిల్ పోలీస్ అయితే మత్స్య డిపార్ట్మెంట్ వీళ్ళంతా వచ్చి మీ కాపలా అవసరం లేదు, మేము సీల్ చేస్తున్నాం, దాన్ని మా భద్రత ఉంది, మేము రోజుకి 5 మంది పోలీసులు, సివిల్ పోలీసు, మెరైన్ పోలీసులు కోర్టు పెట్టి కాపలా ఉంటున్నాం, మీ సలహా మాకు అవసరం లేదు, మాది మా స్వాధీనం అని చెప్పారన్న. అనుకోకుండా మొన్న మార్చి 16వ తేదీన బోట్లు మాయమైపోయిందన్న. మరి కోస్ట్ గార్డ్ ఏం చేశారు, మెరైన్ పోలీస్ ఏం చేశారు, సివిల్ పోలీస్ ఏం చేశారు, ఫిషింగ్ డిపార్ట్మెంట్ ఏం చేసిందన్న? అంతా కలిసి కూడా మా మత్స్యకారుని ఇది మోసం చేయడం అన్న. అంటే ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లను, సీజ్ చేసిన బోట్లను, అవునన్న, పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లను, అవునన్న, ఈ బోట్లు వీళ్ళంతా కుంభక్కై అవునన్న వీళ్ళే దొంగలించినారు. అవునన్న, అంతేనా? అవునన్న. మార్చి 12వ తారీఖున ఇక్కడ లోకేష్ వచ్చినాడు. అవునన్న. మార్చి 16వ తారీఖున బోట్ ఎగిరిపోయింది, బోట్ దొంగతనం జరిగింది. తర్వాత